ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. కొన్ని రోజులుగా వీరి రాజీనామా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కాగా రాజీనామాల ఆమోదానికి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యులు రాజీనామాలు చేసి వాటికి గవర్నర్ కు పంపారు. కాగా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారి రాజీనామాలను ఆమోదించాలని గవర్నర్ను కోరారు. ఇంతలోనే వాటికి ఆమోదం లభించింది. దీంతో కమిషన్ కు నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కొత్త వారిని త్వరలోనే నియమించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా వాయిదా పడ్డ పరీక్షల నిర్వహణ కూడా వేగవంతం కానుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. కొన్ని రోజులుగా వీరి రాజీనామా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. కాగా రాజీనామాల ఆమోదానికి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇతర సభ్యులు రాజీనామాలు చేసి వాటిని గవర్నర్ కు పంపించారు. కాగా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారి రాజీనామాలను ఆమోదించాలని గవర్నర్ ను కోరారు. ఇంతలోనే వాటికి ఆమోదం లభించింది. దీంతో కమిషన్ కు నూతన చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. కొత్త వారిని త్వరలోనే నియమించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా వాయిదా పడ్డ పరీక్షల నిర్వహణ కూడా వేగవంతం కానుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ టీఎస్పీఎస్ కి సంబంధించి అడుగు ముందుకు పడబోతుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టీఎస్పీఎస్సీ చైర్మన్ లైన్ క్లియర్ అండి. ఇప్పటి వరకు గత చైర్మన్ కావచ్చు, అదేవిధంగా సభ్యుల రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు గవర్నర్ వాటికి ఆమోదం తెలిపారు. ఇక ప్రభుత్వం కొత్త చైర్మన్ నియమించి ఆ తర్వాత సభ్యులను ఎంపిక చేసి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేయడమే ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే యూపీఎస్సీ చైర్మన్ కూడా సీఎం తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఉన్నతాధికారులు కలిశారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే అధ్యయనం కూడా చేస్తున్నారు. ఆ మేరకు తగిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ తొందరలోనే నియమించి ఆ తర్వాత ఉద్యోగాల భర్తీని కూడా చేపట్టబోతున్నారు. ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. గత ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ మేరకు ప్రశ్న పత్రాల లీకేజ్ కావచ్చు, వీటన్ని దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత 2 రోజులకే చైర్మన్ తన పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ఇంతకాలం వాటిని పెండింగ్ లో పెట్టింది. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గవర్నర్ చైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ను ఎంపిక చేసే దిశలో ప్రయత్నాలు వేగవంతం చేసింది. తొందరలోనే చైర్మన్ ని నియమించి సభ్యుల నియామకం కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరికి దక్కుతుంది, ఎవరిని నియమిస్తారు ఆ పదవిలో అనేది అయితే చూడాలి. యూపీఎస్సీ ప్రకారం నిర్వహించే ప్రకారమే ప్రభుత్వం ఇక్కడ టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దాలనుకుంటుంది. కాబట్టి యూనివర్సిటీకి సంబంధించి రిటైర్డ్ ప్రొఫెసర్లను నియామకం చేపట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుంది. డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపికకు సంబంధించి కూడా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పాలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.